ఆకాశం క్రింద ఉన్నాం, భూమి పైన ఉన్నాం, ఈ సృష్టిలో ఉన్నాం. దేవుడు ఈ సృష్టిని చేశాడు, అది నమ్మాల్సిందే. లేకపోతే ఎవరు చేశారో రుజువు చేయాల్సిందే. ఎవరు చేశారో ఆధారాలు లేవు. బైబిల్ గ్రంథంలో దేవుడు సృజించినట్లు సమస్తం రాయబడి ఉంది. ఆయన ఈ సృష్టికర్త అయి ఉన్నారు. ఆరంభంలో నన్ను ప్రథమమైన దానిగా కలగజేసెను. యేసుక్రీస్తు వారు ప్రథమమైన వారు. దేవుని వాక్కు ప్రథమమైనది. చెప్పండి, దేవుని వాక్కు ప్రథమమై. ఇంకొంచెం వివరంగా చెప్తా ఉన్నాను. మొదట పిల్లలు పుడతారు. మనం పుట్టినప్పుడు మనకు మాట ఉందా? ఎప్పుడు వచ్చింది? వయసు పెరిగే తర్వాత మాట. దేవుడు స్వయంభవుడు. ఆ తర్వాత ఆయన కలిగిన వాడు, ఉన్నవాడు. దేవునికి తల్లిదండ్రి లేరు. ప్రథమమైన దానికంటే ఆయన వాక్కును కూడా ఆయనే కలగజేసుకున్నాడు, మాటను కూడా ఆయనే కలగజేసుకున్నాడు. వారు యేసుక్రీస్తు వారు ప్రథమముగా సృష్టి ఆరంభములో. ఇక ఈ మిగతావి ఏవి లేవు, మనుషులు ఎవ్వరూ లేనే లేరు. మనం ఇప్పుడున్నది మరి ఒక సృష్టిలో ఉన్నాం. దేవుడు చేసిన మొదటి సృష్టి ఒకసారి పతనమైంది. తర్వాత ఆయన సృష్టిని బాగు చేసి మనుషులను కలగజేసుకున్నాడు. మీరు డైనోసార్లు, పక్షులు, పెద్ద పెద్ద రాకాసి బల్లులు వాటిని చూస్తున్నారు కదా, అది మొదటి సృష్టి. తర్వాత ఆ సృష్టి పాడైపోయిన తర్వాత మరలా కొంతకాలానికి దేవుడు మనుషులను చేసుకోవాలనే నిర్ణయంతో ఈ భూమిని ఆరిన నేలగా చేసి